హాయ్ అండి, హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకొని నేను చదివి మీకు వినిపిస్తున్నాను. హాయ్ సార్, హలో, నమస్తే. మీరు ఈ కథ చదవడానికి ఎటువంటి అభ్యంతరం పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక స్టోరీలోకి వచ్చేస్తే, అగరవత్తుల వాసన గుప్పుమని కొడుతుంటే శోభనం గదిలోనికి వచ్చింది పెళ్లి కూతురు. వైట్ ట్రాన్స్పరెంట్ శారీ, వదిలేసిన హెయిర్, మెడలో పసుపచ్చని తాళి, నల్లబూసలు, చేతికి ఎర్రటి గాజులు, ముక్కుకి చిన్న ముక్కు పుడక పెట్టుకొని ఉంది. తెల్లని చీరలో నేలకు దిగిన చందమామలా మెరుస్తుంది తన ముఖం. పేరు కూడా రూపాడికి తగ్గట్టే ఉంది, వెన్నెల. వెన్నెల చేతిలో గోరువెచ్చని పాల గ్లాసు వణికిపోతూ ఉంది. ఫస్ట్ నైట్ భయం కన్నా భర్త గురించే భయం ఎక్కువగా ఉంది వెన్నెలకి. గదిలోకి వచ్చి 10 మినిట్స్ అలా అయిపోయాయి. కాళ్ళు నొప్పులయ్యి ఓరగా బెడ్ చూసింది. మత్తైన వాసన చల్లే ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు, కానీ అక్కడ తన హస్బెండ్ లేడు. పట్టు పంచే జస్ట్ కడ్బనీయంతో వాష్రూమ్ నుంచి వచ్చాడు సిద్ధార్థ్. ఆమె అందానికి సరైన జోడీలో మోడ్రన్ మన్మధుల్లా ఉన్నాడు. తల దించేసుకుంది. పెళ్ళాన్ని చూసి కండింగా మారిపోయాడు. బలుపు ఒంట్లోని నరాల్లోనికి తెచ్చుకొని బెడ్ మీద కూర్చొని ఇట్రావే కమాండ్ చేశాడు. వెళ్ళి పాల గ్లాస్ అందించింది. వేడిగా ఉన్నాయా? కొంచెం. ఫోన్ చూసుకుంటూ చల్లార్చు అన్నాడు. ఇంకో గ్లాస్తో చల్లగా అయ్యేదాకా తిప్పి ఇచ్చింది. ఆ పాలు తాక్కుండా తననే అలా చూస్తూ ఉన్నాడు. అలా చూస్తుంటే వెన్నెలకి చిరు చెమటలు పట్టాయి. చూస్తున్నది తన భర్తే కదా అనుకొని సర్దుకొని అలానే నుంచింది. సింగిల్ ఇంచ్ వెడలతో డీప్ నెక్తో హాట్ లుక్ వచ్చేలా ఉంది బ్లౌజ్. తెల్లని స్కిన్ టోన్ క్లీన్ బౌల్ చేస్తుంది సిద్ధుని. వావ్ అని గోరుతో పైనుంచి కింద దాకా గీరాడు. మెలికలు తిరిగింది వెన్నెల. పెదాలకు పని చెప్పి 4 బైట్స్ ఇచ్చాడు వీపు మీద. మీసాలతో వీపు మీద గుచ్చి బాగుందా పిచ్ అని క్వశ్చన్ వేశాడు. తన్మయంతో కళ్ళు మూసుకున్న వెన్నెల సిగ్గుతో తలదించుకుంది. కన్నింగా నవ్వుతూ ముందుకి తిరగవే అన్నాడు. తిరిగాక ఇప్పుడు శారీతి అన్నాడు. బెదురుగా చూసింది. వాట్, నేనిప్పుడు నీ భర్తనేగా, ఎలా అయినా చూడొచ్చు, తీ బావా అంటూ ఉంటుంటే వెనక నుంచి చిరుతులా చుట్టేసి మెడ మీద నాలుక తడిని రాస్తున్నాడు సిద్ధు. వెన్నెల పూర్తిగా సిద్ధు మాయలో పడిపోయింది. మొదటి రాత్రి హస్బెండ్కి తన సర్వస్వాన్ని అర్పించడానికి ముందు చాలా సంకోచించింది, కానీ ఇప్పుడు సిద్ధు చేస్తున్న మాయ వల్ల లొంగిపోయింది. సడన్గా వెన్నెలని వదిలేశాడు సిద్ధు. వెన్నెల్ని చూస్తూ లేచి షర్ట్ వేసుకున్నాడు. వెన్నెలకి బ్లాంక్గా ఉంది బ్రెయిన్ అంతా. ఏంటి టైంకి ఆపేశాడేంటి అని ఆలోచిస్తున్నావా? తలదించేసింది వెన్నెల. అప్పుడే కదే, నేను పూర్తిగా చెప్పాక అప్పుడు దించుకో, నేను చూస్తా ఎక్కడ పెట్టుకుంటావో నీ సోకాల్ తలని. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు బావా అంది వెన్నెల. ఆహా, అర్థం కాదు, నీకెప్పటికీ అర్థం కాదే. ఎందుకంటే నిన్ను పిచ్చిగా ప్రేమించింది నేను. ఎన్నో ఆశలతో నీతో జీవితం పంచుకోవాలని ఆశపడి ప్రపోజ్ చేస్తే ఎంత అవమానించావే. ఏమీ చేయని దానికి నన్ను బాధ్యుడు చేసి క్యారెక్టర్ లేని వాడిగా అందరి ముందు నిలబెట్టావు నిన్ను ప్రేమించినందుకు. ఆ రోజే చచ్చిపోయా నేను. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఇంట్లో వాళ్ళు చెప్తే నాతో పెళ్ళికి ఒప్పుకున్నావు? అప్పుడు నువ్వు చేసిన తప్పే కదా బావా అంటుంది వెన్నెల ఏడుస్తూ. ఏంటి తప్పు? అసలు నేను ఏం చేశానని తప్పు అంటున్నావు? నీకు తెలుసా ఏం జరిగిందో? తెలీదు. నా మీద ఉన్న బ్యాడ్ ఒపీనియన్తో అందరి ముందు దోషం చేశావు. అప్పుడు నాకు వేరే దారి లేక పట్టాను. ఇప్పుడు మాత్రం వదలను. ఇక నీకు నరకం చూపిస్తాను, కాసుకో అని సిగరెట్ తీసి బాల్కనీలోకి వెళ్ళిపోయాడు సిద్ధు. ఏడుస్తూ కింద పడిపోయింది వెన్నెల. నేనేం చేశాను బావా? చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న ఎంత జాగ్రత్తగా పెంచారో నన్ను. నాన్న ఎన్నిసార్లు చెప్పారో నాకు, ఈ ప్రేమలు దోమలు మన కుటుంబానికి పడవు, నువ్వు నేను చెప్పిన వాడిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పారు. అలాంటిది నువ్వు వచ్చి ప్రేమిస్తున్నాను అనగానే భయం వేసింది. ఇంట్లో చెప్తే మన కుటుంబాల మధ్య గొడవలు వస్తాయేమో అనే భయంతో అప్పుడే నీకు వద్దని చెప్పేశాను. మళ్ళీ వెంట పడతావేమో అని కొంచెం గట్టిగా చెప్పాను. నాన్న నా పెళ్ళి నీతో చెయ్యాలి అనుకుంటున్నారని నాకు తెలియదు కదా బావా. మన ఇద్దరికి పెళ్ళని నాన్న చెప్పినప్పుడు ఎంత భయం వేసిందో తెలుసా? నీ ప్రేమని వద్దన్నానని నా మీద కోపం పెంచుకున్నావు నువ్వు.
కానీ నేను నాన్న చెప్పిన వాడినే పెళ్లి చేసుకుంటా అని చెప్పేశాను. కాబట్టి నువ్వే అయినా చేసుకున్నాను. ప్రేమించాను అన్నావని నీకు కూడా ఇష్టమే అనుకున్నాను. కానీ నా మీద ఇంత పగబట్టావా అనుకోలేదు బావా అని ఏడుస్తూ కిందనే నిద్రపోతుంది వెన్నెల. తనకి వస్తున్న కోపానికి ఒక ప్యాకెట్ సిగరెట్లు మొత్తం కాల్చేశాడు సిద్ధు. 2 అవుతూ ఉండగా లోపలికి వస్తాడు. బెడ్ ఖాళీగా ఉంటుంది. వెన్నెల కింద పడుకోవడం తనకి కాటుక కళ్ళు ఏడ్చి మరకల పట్టం చూసి సిద్ధిలో ప్రేమికుడు నిద్రలేస్తాడు. చీరనే ఒళ్ళంతా చుట్టుకున్న వెన్నెల్ని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెడతాడు. కళ్ళు మూసి ఆ బ్లౌజ్ కూడా సెట్ చేసి పక్కన పడుకుంటాడు. ఎందుకే నన్ను నీ దృష్టిలో క్యారెక్టర్ లేని వాడిగా చేసి నాలో రాక్షసుని కూడా ఉన్నాడని తెలియజేశావు. ఎన్ని కలలు కన్నానో నీతో పెళ్ళయ్యాక అలా ఉండాలి ఇలా ఉండాలి అని. అన్నీ బూడిదలో పోసిన పన్నీర్ చేసావు కదే. ఐ హేట్ యు వెన్నెల అనుకొని అటు తిరిగి నిద్రపోతున్నాడు సిద్ధు. తెల్లవారుతుంది. తలుపు కొడుతున్న సౌండ్కి నిద్ర లెగుస్తుంది వెన్నెల. అమ్మా వెన్నెల అని వెన్నెల అమ్మ రమ గొంతు వినిపిస్తుంది. వెన్నెల శారీ చూసుకొని మంచం మీదకి ఎలా వచ్చిందా అని ఆలోచిస్తూనే వెళ్ళి తలుపు తీస్తుంది. సిద్ధు చేసిన గొడవకి వెన్నెల అలంకరణంతా చెరిగిపోయి ఏడవడంతో కళ్ళు ఎర్రబట్టం చూసి వేరేలా అనుకుంటుంది రమ. స్నానం చేసి కిందకి రా, అల్లుడికి కాఫీ తీసుకొద్దు గాని అని చెప్పేసి వెళ్తుంది. ఇదేంటి ఏం అడగలేదు, అయినా అదే మంచిదిలే అనుకొని స్నానం చేసి వెళ్తుంది వెన్నెల. అమ్మలక్కలు చుట్టూరు మూగి ఏం జరిగిందే అని ఆరా తీస్తున్నారు. వెన్నెల బేలమోహంతో రమణ చూసింది. దానికి కాస్త విశ్రాంతి కావాలి, మీరంతా వెళ్ళండి అని అందరినీ పంపించేసి కాఫీ ఇస్తుంది. వెన్నెల తాగుతుంటే అది నీకు కాదే అల్లుడికి లేపి కాఫీ ఇచ్చి ఈ నలుగు పెట్టి స్నానం చేయొచ్చు అంటుంది. నేనా? నువ్వే చేయించమ్మా. ఉసే పిచ్చిదానా, ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్ళయిందే, వాడు చిన్నపిల్లడు కాదు నేను చేయించడానికి. వెళ్ళు, లేదంటే వాళ్ళు మళ్ళీ వచ్చి నిన్ను ఏడిపిస్తారు. ఆ దెబ్బతో గదికి వచ్చేసింది వెన్నెల. ఎవరైనా చూస్తారేమో అని డోర్స్ వేసేసి లాక్స్ పెడుతుంది. సిద్ధిని లేపాలంటే భయంగా ఉంది తనకి. కానీ అమ్మ చెప్పింది. బావా అని పిలుస్తుంది. లేవలేదు సిద్ధు. బావా లేకు, అమ్మ లేపమంది అని గట్టిగా పిలుస్తుంది. మెస్సీ హెయిర్తో చూస్తాడు సిద్ధు. కాఫీ బావా అమ్మ ఇవ్వమంది. కూర్చుంటూ ఆ కాఫీ తీసుకుని నాకు తెలుసు అత్తయ్య పంపించిందని, నువ్వైతే నా గురించి పట్టించుకోగా అంటాడు సిద్ధు. ఆ మాటలకి బాధేస్తుంది వెన్నెలాకి. ఈ నలుగు పెట్టుకుని స్నానం చేయమంది. వెన్నెల స్నానం చేయించావా అల్లుడికి? అప్పుడే కేకేస్తుంది రమ. షార్ప్గా చూస్తాడు సిద్ధు. తడబడుతూ అంటే నీకు ఇష్టం ఉండదు కదా బావా అంది. రమ తలుపు కొట్టి లోపలికి వస్తుంది. ఇంకా చేయించలేదా? కింద అందరూ చూస్తున్నారు, తీసుకువెళ్ళు అని కాఫీ కప్ తీసుకుంటుంది. సిద్ధు బాత్రూంలో కూర్చున్నాక బయట చెంగు బొడ్లో దోపి తలకి నూనె పెడుతుంది వెన్నెల. ఆగని షర్ట్ తీసేస్తాడు సిద్ధు. మొదటిసారి సిద్ధుని చూసిన వెన్నెలకి ఒళ్ళు చల్లపడుతుంది. అంత హాట్గా ఉంటుంది సిద్ధు బాడీ. ఏంటి టెంప్టింగ్గా ఉన్నావా అని వెన్నెల నడుముని గట్టిగా ప్రెస్ చేస్తాడు సిద్ధు. చేతిలో గిన్నె వదిలేస్తుంది వెన్నెల. నలుగు కింద పడిపోతే తీయటానికి వెన్నెల అడుగు వేసి కాలు జారి సిద్ధు మీద పడుతుంది. అలర్ట్గా లేని సిద్ధు వెన్నెల పట్టుకుని కింద పడుతూ షవర్ నాబ్ తిప్పేయడంతో ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి తడిసిపోతూ ఉంటారు. ఇద్దరు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకుంటూ కాలాన్ని మర్చిపోతారు. వెన్నెల కళ్ళల్లోకి చూస్తున్న సిద్ధు కాసేపు కోపాన్ని మర్చిపోయి సాఫ్ట్గా తగులుతున్న నడుముని గట్టిగా నొక్కుతాడు. వెన్నెల కళ్ళు మూసేస్తుంది. అది ఇంకా నచ్చుతుంది సిద్ధుకి. అలా కొంత సమయం గడిచాక అప్పుడే వెన్నెల అని పిలుస్తాడు రమ. దెబ్బకి ఇద్దరు స్టోర్లోనికి వచ్చి లేచి నుంచుంటారు. చా ఏం చేస్తున్నావురా? రాత్రేమో అన్ని డైలాగులు చెప్పి ఇప్పుడు దానికి టెంప్ట్ అయిపోతే అది నేను నిజంగానే క్యారెక్టర్ లేదని అనుకుంటుంది అని తిట్టుకుంటాడు సిద్ధు. వెన్నెల తల్లి పిలిచిందని కంగారులో చీర వేసుకొని అలాగే బయటికి వెళ్ళిపోతుంది. అది చూసి ముసిముసిగా నవ్వుకొని అల్లుడికి చేయించమంటే నువ్వు చేస్తున్నావా వెన్నెల? కింద అందరూ అడుగుతున్నారు, త్వరగా రండి అని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది రమ. సిద్ధు ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాడు. వెన్నెల మళ్ళీ స్నానానికి వెళ్తుంటే, ఇంకోసారి నా దగ్గరకు వచ్చావంటే చూసావుగా ఏం చేశానో, అంతకన్నా ఎక్కువ పనిష్ చేస్తాను. నీకు నేనంటే ఇష్టం లేదుగా పా అని అరుస్తాడు. భయపడి వెళ్ళిపోతుంది వెన్నెల. టిఫిన్ చేస్తున్నప్పుడు నేను సాయంత్రం వెళ్ళిపోతున్నా అమ్మా, టికెట్స్ బుక్ చేస్తున్నా అంటాడు సిద్ధు. అదేంటి సిద్ధు అప్పుడే 3 రాత్రులు అవ్వాలిగా అంటుంది సుధా. ఇప్పటికీ పెళ్ళి అని వారం రోజులు సెలవు పెట్టించారు. ఇలా అయితే ఐటీలో జాబ్స్ ఊడిపోతాయి
అమ్మా నేను వెళ్ళిపోవాలి. సరేలే వెళ్ళు, వెన్నెల 4 రోజుల తర్వాత దిగబెడతాం అంటుంది సుధా. నేను అక్కడుంటే ఇది ఇక్కడేం చేస్తుంది? గాడిదలు కాస్తుందా? దానికి కూడా టికెట్ తీశాను. అది కా సిద్ధు, ఇప్పుడే పంపడం అంటే అని నసుకుతాడు నరసింహ. మావయ్య పెళ్ళయి ఇది 3వ రోజు, ఇంకెన్ని రోజులు పెట్టుకుంటారో? నేను వెళ్తున్నా, పంపిస్తారా లేదా అని గట్టిగా అడుగుతాడు సిద్ధు. సరే పంపిస్తాంలే, కోపం తెచ్చుకోకు. రమా అమ్మాయి బట్టలు అన్నీ సర్దయ్యి అంటాడు నరసింహ. సాయంత్రం ఇద్దరు చెన్నైకి ఫ్లైట్ ఎక్కుతారు. సిద్ధు ఉండే అపార్ట్మెంట్స్కి వెళ్తారు ఇద్దరు. 9 అవుతుంది. సిద్ధు లగేజ్ తీస్తుంటే వెన్నెల బిక్కుబిక్కుమంటూ అతని వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది. సిద్ధు డోర్ తీయకుండానే ఓపెన్ అయ్యే వెల్కమ్ అని అరుస్తారు ఒక కపుల్. వెన్నెల భయపడుతుంది, కానీ సిద్ధు నార్మల్గానే ఉండి థ్యాంక్ యూ అని నవ్వుతాడు. శ్రీకర్ సిద్ధుని హక్ చేసుకొని హ్యాపీ మ్యారేజ్ లైఫ్ రా బావా, సిస్టర్ నీకు కూడా అంటాడు. శ్రీకర్ వైఫ్ రీనా వెన్నెల సైడ్కి వెళ్ళి హక్ చేసుకొని తను కూడా అదే చెప్తుంది. వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్, పక్క ఫ్లాట్లోనే ఉంటారు అంటాడు సిద్ధు. నమస్కారం అండి అంటుంది వెన్నెల. నో ఫార్మాలిటీస్ వెన్నెల, వీఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. లీవ్ లేక పెళ్ళికి రాలేకపోయాను, నీకేమైనా కావాలంటే మొహమాటం లేకుండా నన్ను అడుగు అంటుంది రీనా. కొత్త ప్లేస్లో ఒక ఫ్రెండ్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవుతుంది వెన్నెల. మీరు ఇంట్లోనే ఉంటారా అని అడుగుతుంది. లేదు, నేను కూడా సిద్ధు శ్రీకర్లతో పాటే వర్క్ చేస్తున్నా. మార్నింగ్ అంటే ఈవినింగ్ నుంచి ఫ్రీగా ఉంటా. వీకెండ్స్లో మనం బాగా ఎంజాయ్ చేద్దాం చీర్ చేస్తుంది రీనా. నేను ఫ్రెష్ అవ్వాలని సిద్ధు బెడ్రూమ్లోకి వెళ్తుంటే, రే అటు కాదు ఇటు అని ఇంకో రూమ్ చూపిస్తారు శ్రీకర్. ఎందుకు? రే వెళ్ళరా అని తోస్తాడు. సిద్ధు ఫ్రెష్ అయ్యి వచ్చాక నలుగురు భోజనం చేస్తారు. వెన్నెల తీసుకొని సెకండ్ రూమ్లోనికి వెళ్తుంది రీనా. సిద్ధు తన మాస్టర్ బెడ్రూమ్లోనికి వెళ్తాడు. అది ఫస్ట్ నైట్ రూమ్లో డెకరేట్ చేసి ఉంటుంది. రే ఈడియట్, ఏంట్రా ఇదని అరుస్తాడు సిద్ధు. సెకండ్ నైట్కి ప్రిపరేషన్ బే, ఎంజాయ్ చేయి అని కన్ను కొడతాడు శేఖర్. ఇవతల రూమ్లో తనని రెడీ చేస్తూ ఉంటుంది రీనా. భార్యాభర్తల గుట్టు 3వ మనిషికి తెలియకూడదు అని రమ గట్టిగా చెప్పారు. తల్లి మాటను పాటిస్తూ తమ మధ్య బాగానే ఉందని అబద్ధం చెప్తూ ఇబ్బందిగా కూర్చుంటుంది. అబ్బా ఎంత హాట్గా ఉన్నావు వెన్నెల, మా అన్నయ్య అస్సలు వదలు నిన్ను, చూసుకో మరి అని బుగ్గ పొడిచి గదిలోనికి తోస్తుంది రీనా. పడిపోతున్న వెన్నెలని నడుముని గట్టిగా పట్టుకొని ఆపుతాడు సిద్ధు. థ్యాంక్ యూ బావా. రీనా సడన్గా నెట్టేసింది. తనను గదిలోకి తోసి హాల్లోకి వచ్చేసింది రీనా. ఏమైంది అడుగుతారు శేఖర్. వాళ్ళు బాగానే ఉన్నారుగా. అన్నయ్య వెన్నెలకి నిజం చెప్పేసి ఉంటాడు. వెన్నెల అర్థం చేసుకుని ఉంటుంది. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారో అంటుంది. అమ్మయ్య చాలు, ఇన్నాళ్ళు వాళ్ళు నారియాసం చూసి ఏమైపోతాడో అనుకున్నాను. ఇంట్లో వాళ్ళు వీళ్ళిద్దరికీ పెళ్లి పెట్టి మంచి పని చేశారు. అవును, నేను కూడా చాలా భయపడ్డాను వాడిని చూసి. ఇప్పుడు మాత్రం ఫుల్ రొమాంటిక్ మూడ్లో ఉన్నాడు అనుకుంటా. వాడి పని అయిపోయింది, మరి మన పనేంటి అని కొంటిగా చూస్తూ రీనాని లిఫ్ట్ చేసి తన ఫ్లాట్కి తీసుకెళ్తాడు శ్రీకర్. రీనా వెళ్ళిపోయినప్పుడు డోర్ సౌండ్ రావడంతో లేచి విప్పేసిన శారీ వెన్నెల మొహం మీద కొడతాడు సిద్ధు. అయోమయంగా చూస్తుంది వెన్నెల. ఏంటి నీకు టెంప్ట్ అయిపోయా అనుకుంటున్నావా? నీకంత సీన్ లేదు. అప్పుడేదో కర్మకాలి ప్రేమించాను, బుద్ధొచ్చింది. మళ్ళీ అదే పని చేయడానికి నేనేమి వెర్రి వెంగలప్పను కాదు. వెన్నెల పాపం ఏడుపు ముహూర్తం ఉంటుంది. ఇప్పటిదాకా చేసింది ఏంటనేగా నీ డౌట్. నా ఫ్రెండ్కి మనం హ్యాపీగా లేమని తెలిస్తే మనల్ని కలపటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వద్దు. మా అమ్మ కూడా బాగా తెలుసు వాళ్ళకి. ఇక్కడివి అక్కడికి మోసేస్తాడు, అర్థమైందా? సరే బావా, వాళ్ళు ఉన్నప్పుడు మనం హ్యాపీగా ఉన్నట్టు యాక్ట్ చేయాలి. కొత్తగా పెళ్ళైంది కాబట్టి కొంచెం రొమాన్స్గా కూడా పండించాలి. అది యాక్టింగ్ మాత్రమే అని గద్దించాడు. సరే బావా, పోయి పక్క రూమ్లో పడుకో. నా రూమ్లో నీకు ప్లేస్ లేదు. నాకు ఒక్కదాన్ని పడుకుంటే భయమని నీకు తెలుసుగా బావా. ప్లీజ్ ఇక్కడే పడుకుంటాను. సరే చావని బెడ్ ఎక్కుతాడు సిద్ధు. చీర కట్టుకుంటున్న వెన్నెల మీదకి మళ్ళీ వెళ్ళి ఆ చీర లాక్కొని బయటపడేసి లాక్ వేసేస్తాడు సిద్ధు. వెన్నెలకి అసలు ఏం అర్థం కాదు పాపం. నీ తొక్కలో చీర ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటే, అలా రెచ్చగొట్టుది కట్టుకొచ్చావో అంటాడు కోపంగా. రీనా ఇచ్చింది బావా, అయితే పొద్దున్నే వాళ్ళు చూసేదాకా అదే అక్కడే ఉండని. మరి నేను ఏంటి, నువ్వు ఇలా ఉంటే నేనేమైనా చొంగ కార్చుకుంటూ అనుకుంటున్నావా? నువ్వు ఎలా ఉన్నా నాకు
నువ్వు ఎలా ఉన్నా నాకు పర్లేదు. ఆ రోజైతే నిన్ను ఎలానో చూడాలని నీ గదిలోకి దూరానని రచ్చ రచ్చ చేసావు కదా! ఈరోజు అలానే ఉండు. నా చిటికిన వేలు కూడా నిన్ను తాకదు. పోయి పడుకో అని గదిమాడు. కాదంటే రూమ్లో నుంచి వెళ్ళిపోమంటాడేమో అని వెళ్ళి అలాగే పడుకుంది వెన్నెల. సిద్ధు పైకి కోపం చూపిస్తున్నా ప్రేమించిన అమ్మాయిని, అది కూడా కొత్త పిల్లాన్ని పక్కన ఉంచుకొని చూస్తూ ఉండలేకపోతున్నాడు. ఏ అవకాశం వచ్చినా వదలాలని లేదు అతనికి. కానీ వెన్నెల తెలుసుకోవాలి, తన ప్రేమ గురించి అర్థం చేసుకోవాలి, తన తప్పు ఏమీ లేదని ఒప్పుకోవాలనే ఆశ. వెన్నెల్ని అలా చూస్తూ ఉండలేక బ్లాంకెట్ కప్పేసి బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ కాలుస్తున్నాడు. తెల్లవారాక 9 అవుతూ ఉండగా శ్రీకర్, రీనా, సిద్ధు ఇంట్లోకి వస్తారు. అంటే వెన్నెల పొద్దున్నే లేచి డోస్ తీసింది తమ ఊర్లో లాగానే. హాల్లో ఎవరూ లేరు, కానీ నైట్ వెన్నెల కట్టుకున్న చీర నేలమే పడి ఉండటం చూసి కళ్ళు మూసుకుంది రీనా. సిద్ధు ఆర్డర్ వేశాడుగా, సో అది అక్కడే ఉంచేసింది వెన్నెల. వీళ్ళు రావడంతో చూసి ముందే కిచెన్లోనికి దూరాడు సిద్ధు. కాటన్ చీర నడుములో దోపుకొని టిఫిన్ వేస్తుంది వెన్నెల. ఇది చంపేసేలా ఉంది. ఎక్స్పోజింగ్ చేసి చేసి ఇది మారేదాకా నన్ను కుదురుగా ఉండనిచ్చేదా లేదు. దేవుడా, నాకు శక్తినివ్వు అని దండం పెట్టుకున్నాడు సిద్ధు. సడన్గా వెళ్ళి వెనక నుంచి గట్టిగా హక్ చేసుకుని ఎత్తేశాడు. భయంతో అరచేసింది వెన్నెల. అది విని రీనా, శ్రీకర్ కిచెన్లోకి వెళ్ళారు. షర్ట్ వేసుకోకుండా ఉన్న సిద్ధు వెన్నెలని కిచెన్ కౌంటర్ మీద కూర్చోబెట్టి కిస్ చేస్తున్నాడు. అతని చేతిలో చీర లోపలికి వెళ్ళిపోయి నడుముని మీటుతుంటే వెన్నెల ఎప్పట్లాగానే మత్తులోనికి వెళ్ళిపోయి గట్టిగా హక్ చేసుకుంది. కానీ సిద్ధు ఫస్టే చెప్పేశాడు రీనా వాళ్ళు వచ్చారని. రొమాంటిక్ పోజ్ చూసి కంగారుగా బయటికి వెళ్ళిపోతారు రీనా, శ్రీకర్లు. వాళ్ళు వెళ్ళిపోయారని తెలిసినా వెన్నెల్ని వదలడు సిద్ధు. పెదాల నుంచి కిందకు వచ్చి పైట పక్కన జరిపి వెన్నెల గుండెల మీద పెదవులు నిలుపుతాడు. పెళ్ళయ్యాక ఫస్ట్ టైం సిద్ధుని దగ్గరగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది వెన్నెల. క్యూట్ స్మైల్ చేసేవాడు, ఇప్పుడు అసలు నవ్వట్లేదు. నవ్వితే చాలా బాగుంటాడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. బుద్ధిగా ఉండు, వాళ్ళు వచ్చారని మాత్రమే కిస్ చేశా అని డ్రామా చేస్తాడు సిద్ధు. నిజంగా నన్ను లవ్ చేయట్లేదా బావా అంటుంది వెన్నెల. బికాజ్ సిద్ధు తనని టచ్ చేస్తుంటే అందులో లవ్ తెలుస్తుంది. లేదు, నువ్వు నన్ను క్యారెక్టర్ లేనివాడిగా చూపించా కూడా ఎలా చేస్తాను అని తిడతాడు. ఆ రోజు నాకు భయం వేసింది బావా, నువ్వు కాక ఇంకెవరైనా అయ్యి ఉంటే చంపేస్తానే అని చెయ్యెత్తుతాడు సిద్ధు. కొట్టేశాడని ఐస్ క్లోజ్ చేస్తుంది, కానీ ఇంచ్ డిస్టెన్స్లో ఆగిపోతుంది తన చెయ్యి. చంపేస్తా, ఆ సిచ్యువేషన్లో ఇంకోడు అన్నావంటే అరుస్తాడు సిద్ధు. అప్పుడు నేను కూడా అలాగే అనుకున్నా బావా, నా హస్బెండ్ కాకుండా ఇంకెవరు నన్ను అలా చూడటం నాకు ఇష్టం ఉండదు కదా అంది వెన్నెల. కొంచెం మెల్ట్ అయ్యాడు సిద్ధు. పోనీ ఏం చేస్తే నీకు కోపం తగ్గుతుందో చెప్పు బావా. ఎందుకు చెప్పాలి? నీకెందుకు కోపం తగ్గాలి? నేనంటే ఇష్టం లేదు కదా. అది అప్పుడు బావా, ఇప్పుడు మనకు పెళ్ళైంది. నా భర్తవు మాత్రమే నన్ను ప్రేమించాలి. అది నువ్వే కదా బావా. ఆ భర్తనే కథలో నువ్వు హర్ట్ చేసింది, హార్ట్ లేని వాళ్ళ చేసింది నువ్వేగా, ఇలా మార్చేసింది. అందుకనే నేనే క్యూర్ చేస్తాను బావా. అవసరం లేదు, ఐ డోంట్ లవ్ యూ. అమ్మ బలవంతం మీద పెళ్లి చేసుకున్నా 1 year అయ్యాక డివోర్స్ తీసుకుందాం అంతేలే బావా కన్నీళ్ళతో అంటుంది వెన్నెల. ఎస్ అని వెనక్కి తిరుగుతాడు తన కన్నీళ్ళు చూడలేక. వెన్నెల ఏడుస్తూ ఉండిపోతుంది. ఈ ఏడుపు చూసి నేనేమి మెల్ట్ అవ్వను, కానీ రెడీ అవ్వు, సూపర్ మార్కెట్కి వెళ్ళి గ్రోసరీస్ తేవాలి. సరే బావా, టిఫిన్ చేయి. నీ చేతి వంట కూడా వద్దు నాకు, నేను బయట తింటా రోజు, నువ్వు తిను, నువ్వు చేసుకున్నది అని వెళ్ళిపోతాడు. ఏడుస్తూ ఆ ఫుడ్ పక్కన పెట్టేస్తుంది వెన్నెల. రే, ఏం చేస్తున్నావురా? కొంచెంలో దొరికిపోయేవాడివి, దానికి మెల్ట్ అవ్వకూడదు, బుద్ధి చెప్పాలి. ఇక నుంచి తనకి డిస్టెన్స్గా ఉంటున్నావు అంతే అని శబ్దం చేసుకుంటాడు సిద్ధు. తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళి కావాల్సినవి తెచ్చుకుంటారు. నెక్స్ట్ డే నుంచి ఆఫీస్ స్టార్ట్ అని దగ్గరలో ఉన్న టెంపుల్స్, పార్క్, మాల్స్ లొకేషన్స్ చూపించి తీసుకుని వస్తాడు సిద్ధు. థర్డ్ నైట్ కూడా సపరేట్గా ఎవరికి వాళ్ళు పడుకొని తెల్లవారే లేస్తారు. వెన్నెల రెడీ చేసిన బ్రేక్ఫాస్ట్ టేస్ట్ కూడా చేయకుండా వెళ్ళిపోతాడు సిద్ధు. అండ్ తను సెలెక్ట్ చేసిన పెట్టిన డ్రెస్ కూడా వేసుకోడు. పెళ్ళికి ముందు ఎవరిని ప్రేమించకూడదు, హస్బెండ్కి మాత్రమే హార్ట్లో ప్లేస్ ఇవ్వాలి అనుకున్న ప్యూర్ సోల్ వెన్నెల. ప్రేమిస్తున్నాడని వెనకబడి మిస్అండర్స్టాండింగ్తో అవమానం జరిగి అది 1 yearగా పెయిన్ చూసిన సిద్ధు వెన్నెలని ఓన్లీగా తన వైఫ్గా యాక్సెప్ట్ చేయడం లేదు.
తన లవ్కి ఆ మాత్రం వాల్యూ లేకుండా చేసుకోవటం బోర్ చేయలేక వెన్నెల తన లవ్ని తెలుసుకొని రావాలని వెయిట్ చేస్తున్న ప్రేమికుడు సిద్ధు. ఒకరినొకరు కావాలని ఉన్నా దగ్గర అవ్వకుండా దూరంగా ఉంటారనే లైఫ్ షేర్ చేసుకుంటున్నారు. డేస్ పాస్ అవుతున్నాయి. 1 మంత్ అయింది సిద్ధు వెన్నెల పెళ్ళయి. కొత్త కాపురం ఎలా ఉందో చూద్దాము అని సిద్ధు అమ్మ వెన్నెల పేరెంట్స్ ఊరు నుంచి వస్తారు సడన్గా. వెన్నెల బెంగతో రమాగారిని హక్ చేసుకుని ఏడుస్తుంది. రమాగారు కూడా ఏడుస్తూనే ఉంటారు ఊరుకోమని చెప్తూ. వెన్నెల కంట్రోల్, అత్తయ్య వాళ్ళని రెస్ట్ తీసుకునివ్వు, బాగా టైర్డ్ అయి ఉంటారు అంటాడు సిద్ధు. కళ్ళు తుడుచుకొని రామా అని తను ఉండే రూమ్కి తీసుకెళ్తుంది. అదే 3 బెడ్రూమ్ ఫ్లాట్. సుధా వేరే రూమ్లో ఉంటారు. వెన్నెల సంతోషంలో తన రూమ్లో తన లగేజ్ ఉందని మర్చిపోతుంది. చూస్తారు రమాగారు. నరసింహ, ఏంటిది వెన్నెల, నీ బట్టలు ఇక్కడ ఎందుకున్నాయి? అల్లుడు గారి గది పక్కన కదా అంటారు రమ. చెప్పమ్మా, నీ సామాన్లు ఇక్కడున్నాయేంటి అడుగుతారు నరసింహ. ఆన్సర్ చెప్పలేక తడబడుతూ ఉంటుంది వెన్నెల. తనకి ఇక్కడ కొత్త కదా అత్తయ్య, అలవాటు పడలేదు, ఇంకా టైం కావాలని రిక్వెస్ట్ చేసింది. సరే అన్నాను. ఇట్స్ ఓకేలేండి అని పెట్టవలసిన ఫిట్టింగ్ పెట్టేసి కన్నింగ్ స్మైల్తో జారుకుంటాడు సిద్ధు. నరసింహకి కోపం వచ్చి ఏమీ అనకుండా స్నానం చేయడానికి వెళ్ళిపోతారు. ఏంటిది వెన్నెల, వచ్చేటప్పుడు నీకేం చెప్పాను? అల్లుడితో కలిసిమెలిసి ఉండు, అలవాటు చేసుకో అన్నాను కదా. అయినా నువ్వు ఇలా వేరుగా వంటల్లో ఏంటి అర్థం? అల్లుడు మంచివాడు కాబట్టి ఏం అనలేదు. ఇంకొకరు ఇంటినా ఎంత గోడ చేసేవారని చివాట్లు పెడతారు రమాగారు. చేసిందంతా ఆయన చేసి నన్ను ఇరికించి వెళ్ళిపోయారని ఏడు మొహం పెట్టింది వెన్నెల. నీ లగేజ్ అంతా తీసుకొని ఇప్పుడే అల్లుడి రూమ్కి వెళ్ళమని బ్యాగుల్లో బట్టలు కుక్కుతారు. సింగిల్ ఆర్డర్ మాట్లాడకుండా బ్యాగ్తో సిద్ధు రూమ్లోనికి డోర్ కొడుతుంది వెన్నెల. బ్యాగ్ని తన్ని చూసి ఏంటని సీరియస్గా అడుగుతాడు సిద్ధు. అమ్మ ఇక్కడే ఉండమంది బావా. నో, నేను ఒప్పుకోను. అది వెళ్ళి చెప్పమంటారా అండి? చెప్పుకోవే, నాకేమన్నా భయమా? చెప్పుకో. భయం అనుకున్నావా? మీ అమ్మాయే రాను అంటుందని చెప్తాను. ఎందుకండి, నేనేం తప్పు చేశాను? రానివ్వండి ప్లీజ్. నా రూమ్లో ఉండాలి అంటే నేనేం చెప్తే అది చేయాలి. అమ్మ వాళ్ళే వెళ్ళిపోయే వరకే కదా, భరిద్దాంలే మనసులో అనుకుని సరే అంటుంది. దారిస్తాడు సిద్ధు. వెన్నెల తన లగేజ్ అంతా కబోర్డ్లో సర్దుకుంటుంది. తర్వాత వంట చేయడానికి పిలుస్తారు రమ. డిన్నర్కి కూర్చుంటారు అందరూ. ఫస్ట్ టైం వెన్నెల కుక్ చేసిన ఫుడ్ టేస్ట్ చేస్తాడు సిద్ధు. వావ్ వెన్నెల, నీ చేతి వంట ఇంత బాగుంటుందని ఎప్పుడూ చెప్పలేదేంటి అంటూ ఇంకా ఫుడ్ వేసుకుంటూ ఉంటాడు. అదేంటి అల్లుడు గారు, రోజు తింటున్నారుగా, కొత్తగా ఇవాళ తింటున్నట్టు మాట్లాడుతున్నారు అంటుంది రమ. లేదత్తయ్య, వెన్నెలకి వంట చేయటం పెద్దగా నచ్చదంట, చెయ్యలేను అని అంది. సో నేను బయటే తిని తనకి తీసుకొచ్చేవాణ్ణి అని అంటాడు చల్లగా. ముగ్గురు వెన్నెలని కోపంగా చూస్తారు. వెన్నెలని పద్ధతి ఏమి బాలేదు, అల్లుడికి తిండి కూడా పెట్టలేదా? నువ్వు ఇలా చేస్తే మా పెంపకాన్ని తప్పుపడతారు అంటారు నరసింహ. వెన్నెల పాపం బిక్కమోహం వేసుకుని సిద్ధును చూస్తుంది. కన్నింగా నవ్వుతూ వింక్ చేస్తాడు. ఇక నుంచి రోజు నువ్వే వండి పెట్టాలి వెన్నెల, అల్లుడు గారు వద్దు అన్నా సరే నువ్వే వండాలి అంటారు రమ. సరే అమ్మా. డిన్నర్ అయిపోయి హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే ఎలా ఉంది ఈ సిద్ధు దెబ్బ అని అడుగుతాడు సిద్ధు. నేనేం పాపం చేశానండి ఇలా ఆడుకుంటున్నారో అంటుంది వెన్నెల. సరే ఇప్పుడు చెప్పే చేస్తే ఇక నిన్ను ఇరికించను ఓకేనా అని అడుగుతాడు. మళ్ళీ చివాట్లు వద్దని సరే అనేస్తుంది. నువ్వు గదిలోకి వెళ్ళి నన్ను లోపలికి రమ్మని పిలువు, నేను వెంటనే రాను, వచ్చే వరకు ఏవండి రండి అని పిలుస్తూనే ఉండు. ఎందుకండి? నేను తొందరగా నిద్రపోవాలి కానీ మీ నాన్నతో మాట్లాడకుండా వెళ్ళి పడుకుంటే బాగుండదు. సో నువ్వు పిలువు, లేట్ అవుతుంది అని, అప్పుడు నేను వచ్చేస్తా. సరే అండి పిలుస్తానని వెళ్తుంది. సిద్ధు నవ్వు కంట్రోల్ చేసుకుంటూ నరసింహ పక్కన కూర్చొని మాటల్లో పడతాడు. వెన్నెల భర్త మాట జవదాటని వైఫ్ లాగా బెడ్రూమ్లోకి వెళ్ళి 2 మినిట్స్ వెయిట్ చేస్తుంది. వాచ్లో 2 మినిట్స్ అవ్వగానే బావా అంటుంది. హాల్లో వాళ్ళు వెన్నెలను చూస్తారు. బావా రా పడుకుందాం అంటుంది. రమా సుధా నరసింహ గారు షాక్ అవుతారు. వస్తాను వెన్నెల అంటాడు సిద్ధు. పెద్దవాళ్ళకి డౌట్ రాకుండా ఇబ్బందిగా యాక్ట్ చేస్తూ ఉంటాడు. కాసేపు ఆగి బావా రా నిద్రపోదాం అంటుంది వెన్నెల. అయ్యో రమా, ఈ పిల్ల ఇలా తయారైందేంటి, పెళ్ళికి ముందు బాగానే ఉండేది కదా అనుకుంటే వెన్నెల దగ్గరికి వస్తారు రమాగారు. సిద్ధు నవ్వుకుంటాడు. ఏంటి వెన్నెల నువ్వు చేసే పని, ఎందుకో అల్లుడు గారిని రా రా అని పిలుస్తున్నావో అని కోపడతారు రమ. అదేంటమ్మా అలా అంటున్నావు? పడుకోవడానికి పిలుస్తున్నాను, పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలి కదా, నువ్వు అందుకు పిలుస్తున్నట్టు లేదు. మరి ఎలా ఉందమ్మా?
అయ్యో రాత, పెళ్ళైన పిల్లలకు చెప్పవలసి వస్తుందే అనుకుని బాధపడి, చూడు వెన్నెల, అల్లుడు గారు అలా బయట వారితో అయినా మాట్లాడుతుంటే నువ్వు ఇలా పిలవకు, బాగుండదు, పద్ధతి కాదు, సరేనా అని గడ్డి పెడతారు. నేనేం చేశాను ఇప్పుడు అని బిక్కుమొహం వేస్తుంది వెన్నెల. ఏమైంది వెన్నెల, అత్త ఏమన్నా అన్నారా అంటాడు సిద్ధు. అవునండి, మిమ్మల్ని పిలవద్దు అంటుంది. అంతే అన్నారా? పిలిచినందుకు నన్ను తిట్టింది కూడా. నాతో పెట్టుకోకు, ఇలాగే తిక్క కుదురుస్తా అని కాలవేస్తాడు. అమ్మ తిడుతుందని మీకు ముందే తెలుసా? మరి తిట్టక ముద్దు పెట్టుకుంటారా అలా పిలిస్తే? దానిలో తప్పేముంది? నువ్వు నన్ను పిలిచే దానికనుకుంటున్నారేమో, పిచ్చి మొద్దు. దేనికండి? మొద్దు మొహం అని తిట్టి చెవులు చెప్తాడు. చీ, ఏంటండి ఇలా చేశారు? నాన్నగారు నా గురించి ఏమనుకుంటారో అని కంగారు పడింది. నన్ను ఏడిపించినందుకు పడాలి నువ్వు ఇవన్నీ. సారీ చెప్పాను కదండి, ఇవన్నీ చేశాక నేను కూడా చెప్తాను, ఓకేనా? వద్దులేండి వెన్నెల, ఓసారి బయటికి రా అన్నారు రమ. ఏంటమ్మా? ఈ చిలకలు తీసుకుని అల్లుడి గారికి పెట్టమని తలలో మల్లెపూలు పెట్టారు. వెన్నెల సిద్ధుకి చిలకలు ఉన్న ప్లేట్ ఇచ్చింది. ఏంటిది? అమ్మ ఇవ్వమంది బావా. ఇలాగే ఇవ్వమందా? నీకు పెట్టమంది, ఎలానో చెప్పలేదు. అయితే వెళ్ళి కనుక్కోండి. తినేయొచ్చుగా బావా, ఇవి తినటానికి ఒక ప్రాసెస్ ఉంది, మెంటల్. ఏంటి బావా అది? ఉందని తెలుసు కానీ ఏంటో తెలీదు, నువ్వే వెళ్ళి అడిగిరా. సరే బావా అని రమాగారి రూమ్ డోర్ కొట్టింది. ఏంటే ఇవి ఎలా తినాలమ్మా? అదేమా, ఇవి ఎలా తినాలి? కర్మ, చిలుకలు ఎలా తినాలో కూడా తెలీదా వీళ్ళకి అని ఇలా పట్టుకొని తినాలి. సరే అమ్మా, గుడ్ నైట్ అని వచ్చేసింది వెన్నెల. బావా, వేళ్ళకు పెట్టుకొని తినాలట అంది. నీ వేళక నా వేళక తెలీదు బావా, పో అడుగు. వెన్నెల మళ్ళీ వెళ్ళింది. అమ్మా అమ్మా, ఏంటి ఎవరి వేళతో తినాలి? అయ్యయ్యో భగవంతుడా, నీ వేళకు పెట్టుకొని అల్లుడు గారికి తినిపించు. సరే అమ్మా, పడుకో అని చెప్పి తిరిగి వచ్చేసింది. నా వేళకు పెట్టుకోవాలంటే బావా, తిను అని తినిపిస్తుంది. దాహంగా ఉందే. అయ్యో అవునా, ఉండు వాటర్ తెస్తాను, ఇదిగో. తిన్నాక తాగొచ్చో లేదో, నాలుక మంట పుడుతుందేమో, వెళ్ళి అడిగిరానా బావా? వెళ్ళు వెళ్ళు వెళ్ళి అడిగిరా. అమ్మా మళ్ళీ ఏంటే అని విసుక్కుంటూ వస్తారు రమ. బావకి దాహంగా అవుతుంట, వాటర్ ఇవ్వచ్చా? ఇవ్వు, దానికేమైంది? సరే ఆగు. ఏంటమ్మా, నిజంగా ఇవన్నీ అల్లుడు గారే అడిగారా? అవునమ్మా, నాకు అనుమానంగా ఉంది, నువ్వే కావాలని ఆ గదిలో ఉండకుండా ఇలా వచ్చేస్తున్నావేమో అని. లేదమ్మా, బావే అడగమన్నారు, కావాలంటే పిలుస్తాను. వద్దులే, ఇంకేదైనా డౌట్ వస్తే మళ్ళీ రాకు అని ఒక పెన్ను పేపరు చేతిలో పెడతారు రమాగారు. ఈ పేపర్ మీద రాయి, అల్లుడు గారికి ఏ అనుమానాలు వచ్చినా అన్నీ తెల్లవారు చెప్తాను, నువ్వు మాత్రం తెల్లవారేదాకా గది నుంచి బయటికి రాకు, సరేనా? సరే అమ్మా అని వచ్చేసింది వెన్నెల. ఏమైంది అంటాడు సిద్ధు. తను నార్మల్ అయిపోయి, తాగొచ్చట బావా, తాగు. ఓకే థ్యాంక్ యూ అని తాగుతాడు. ఇంకేమైనా డౌట్ ఉన్నాయా బావా అని అడుగుతుంది వెన్నెల పెన్ను పేపర్ పట్టుకొని. ఎందుకు అంటాడు సిద్ధు. ఏమైనా ఉంటే ఈ పేపర్ మీద రాసుకొని తెల్లారి చెప్పమంది అమ్మ. అలాగా, నాకే డౌట్లు లేవు, నిద్ర వస్తుంది, పడుకుందనరా అంటాడు. లైట్ ఆఫ్ చేసి వెన్నెలను చూసి నవ్వుకుంటాడు సిద్ధు. ఇంత అమాయకంగా ఎలా పుట్టావా అసలు? నేను ఏది అడగమంటే అది అడగటమేనా? పిచ్చి, ఆ మూచుడు ఎంత ముద్దుగా ఉందో, రాక్షసి అనుకుంటూ అలానే చూస్తూ ఉంటాడు. వన్స్ టచ్ ఎక్స్పీరియన్స్ చేశాక డిస్టెన్స్ మెయింటైన్ చేయటం చాలా కష్టంగా ఉంది. తొందరగా నా లవ్ని అర్థం చేసుకోవచ్చు కదా, ఒకసారి హక్ చేసుకుందామా? అమ్మో, మళ్ళీ లేస్తే కవర్ చేయలేక చావాలి. ఏం పర్లేదు, నిద్రలో ఉండి చేశానో అనుకుంటుందని వెన్నెలని హక్ చేసుకుని కళ్ళు మూసాడు సిద్ధు. వెన్నెల కళ్ళు తెరుస్తుంది. క్యూట్ ఫేస్తో స్వీట్ స్మైల్ చేస్తూ హాట్గా కనిపిస్తాడు సిద్ధు. భలే ఉంటావు బావా నువ్వు అనుకుంటుంది మనసులో. హగ్ చేసుకున్నాడని చూసి బావా బావా అని పిలుస్తుంది. ఎంత పిలిచినా సిద్ధు పలకడు. అతను లేపడం ఇష్టం లేక వెన్నెల కూడా అలానే పడుకుంటుంది. తెల్లవారి అందరికన్నా ముందు నిద్రలేస్తుంది వెన్నెల. ఏంటి ఇంత పొద్దున్నే లేచేసావు అంటారు రమ. అదేంటమ్మా, ఆడపిల్ల పొద్దున్నే లేవాలని నువ్వేగా చెప్పేదానివి, ఇప్పుడు లేవలేదని తిడుతున్నావా? అది కాదే అని ఎలా చెప్పాలని తడబడతారు రమాగారు. కొత్తగా పెళ్ళిన అమ్మాయివి ఇంత పొద్దున్నే ఎలా లేస్తుంది అని అనుమానం. నీకు నిద్ర సరిపోయి ఉండదు, వెళ్ళి పడుకో అంటారు. లేదమ్మా, బాగానే సరిపోయింది, 8 గంటలు పడుకున్నాను చాలు
అంటే రాత్రి కూడా ఇది అల్లుడు గారిని దూరం పెట్టిందా అనుకుంటారు రమ. ఏంటి వదిన ఏదో ఆలోచిస్తున్నావు అంటారు సుధా. నిన్నటి నుంచి వెన్నెల గురించి అనుకున్నవన్నీ చెప్తారు రమ. నాకు అలాగే అనిపించింది, కానీ మొదటి రాత్రి బాగానే గడిచిందని నువ్వే చెప్పావు కదా అంటారు సుధా. అవును, కానీ ఇక్కడికి వచ్చాక ఇది చాలా మారింది. అప్పటి నుంచి భయపడుతుందేమో. అయితే ఏం చేద్దాం? మనం వెళ్ళేలేపు వెన్నెల్ని అల్లుడి గారికి బాగా దగ్గర చేయాలి వదిన. ఎలా? ఏదైనా ప్లాన్ ఉందా నీ దగ్గర అంటారు సుధా. ప్లాన్ ఏం లేదు వదిన, కానీ అక్కడ ఉన్నప్పుడు బాగానే ఉన్నారు, ఇక్కడ ఏమైంది అని నా అనుమానం. అదే తెలియట్లేదు. మరోసారి అలాగే చేద్దాం వదిన. ఎలా రమా? మొదటి రాత్రి తర్వాత రోజు అల్లుడికి నలుగు పెట్టి స్నానం చేయించమని చెప్పాను. తర్వాత చూస్తే తన చీర కూడా తడిచిపోయింది. ఎంతో సిగ్గుపడింది. అయితే మళ్ళీ అలాగే చేద్దామా? వర్కౌట్ అవుతుందేమో, ప్రయత్నిద్దాం. సరే అయితే. సిద్ధు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక ఇలా చేద్దాం అంటారు సుధాగారు. ఇద్దరూ ఇలా ప్లాన్ చేసుకోవటం వెన్నెల వింటుంది. అయ్యో, అమ్మకి అత్తకి మా మీద అనుమానం వచ్చిందా అప్పుడు, ఎలా అనుకుంటుంది. సాయంత్రం సిద్ధు ఇంటికి వస్తాడు. వెన్నెల కాఫీ తీసుకొచ్చి ఇస్తూ బెరుగ్గా పెద్దవాళ్ళని చూస్తూ ఉంటుంది. ఏమైంది దీనికి అనుకుంటూ తాగుతాడు సిద్ధు కాఫీ. అది అయిపోయాక రూమ్లోకి వెళ్తుంటే వెన్నెల తీసుకొని రమాగారు కూడా వెళ్తారు. ఏంటత్తయ్య అంటాడు సిద్ధు. ఈరోజు మంచిలో సిద్ధు, ఒంటికి తలకి నూనె పెట్టుకొని తలస్నానం చేస్తే మంచిదంటారు. అవునా, సరే ఇవ్వండి. నీకెందుకు బాబు శ్రమ? వెన్నెల ఉందిగా, తను చేయిస్తుంది. తనకి ఇబ్బంది ఎందుకండి, ఇలా ఇవ్వండి. ఇబ్బంది ఏముంది సిద్ధు? ఆ రోజు మన ఇంట్లో ఉన్నప్పుడు అదే చేయించింది కదా. మీరు వెళ్ళండి, లోపలికి తీసుకొని వస్తుంది. ఏంటి ఈవిడ ఇంత ఫోర్స్ చేస్తుంది అనుకుంటాడు సిద్ధు. వెన్నెల చేతిలో గిన్నె పెడుతుంది రమ. వాళ్ళ డౌట్ తీర్చేయాలని బావతో చెప్పాలి అనుకుంటుంది వెన్నెల. బాత్రూమ్ డోర్కి లాక్ పెట్టి అతన్ని చూస్తుంది. ఏ, ఎందుకు లాక్ పెట్టావు అంటాడు సిద్ధు. ష్ బావా, మెల్లగా, అమ్మ వింటుంది అని తన నోరు మూసేస్తుంది. చేయి తీయమని సాగి చేస్తాడు. వెన్నెలకి అర్థం కాదు ఏంటి అంటుంది. గట్టిగా నడుము మీద గెలుతాడు సిద్ధు. అబ్బా అంటూ చేతులు తీసేస్తుంది. ఇలా చేస్తే కానీ అర్థం కాదా నీకు? అది కాదు బావా, అమ్మకి అత్తకి మన మీద అనుమానం వచ్చింది. దూరంగా ఉంటున్నామని పొద్దున తను విన్నది అని చెప్తుంది. నిజమే కదా? అనుమానమా? అమ్మ వాళ్ళకి తెలియకూడదనేగా రీనా వాళ్ళ ముందు యాక్ట్ చేసాం మనము. అవునవును, అందుకే ఇప్పుడు కూడా యాక్ట్ చేయాలంటావు, అంతే కదా? నటించడం ఎందుకు బావా? నీ భార్యనే కదా. ఛా, నన్ను అవమానించి నిన్ను నేను మర్చిపోతాను అనుకున్నావా? అప్పుడేదో తెలియక చేసా బావా. నేను మర్చిపోలేను. ఇంకేమీ అనలేక సైలెంట్గా ఉంటుంది వెన్నెల. అలాగే దిష్టిబొమ్మలా ఉంటావా? ఆ బాత్ ఏదో చేయిస్తావా అంటాడు సిద్ధు. కూర్చోబావా అని అతను షర్ట్ తీస్తుంది. ఫుల్ హాట్గా ఉన్న సిద్ధు బాడీని కళ్ళు తెరిచి చూస్తూ ఉండిపోతుంది వెన్నెల. అలానే టెంప్ట్ అవుతున్నట్టుంది ఈ రాక్షసి, చెప్తాను అనుకుంటాడు సిద్ధు మనసులో. ఈసారి కావాలనే షవర్ నాప్ తిప్పేస్తాడు. ఇద్దరు తడిచిపోతారు. మళ్ళీ వెన్నెల స్టోర్లోకి వచ్చి, ఏంటి బావా ఇలా చేశావు? తడిచిపోతున్నా నేను అంటుంది. ఉండని, మనకు కావాల్సిందే అదేగా. అంటే అదనే, మీ అమ్మ నిన్ను ఇలా శారీ తడిచినట్టు చూస్తేనే కదా మనం బాగున్నాం అనుకునేది. నిజమే అని షవర్ కింద నిలబడుతుంది పిచ్చి వెన్నెల. శారీ తడిచిపోతూ ఒంటికి పూర్తిగా అతుక్కుపోతూ ఉంటుంది. ఎల్లోరో శిల్పల్లా షవర్ కింద నిలబడి అలాగే ఉంటే శారీ ఫస్ట్ ఒంటికి అలా అతుక్కుపోయి ఉంటుంది. సిద్ధుకు వెన్నెల అలా చూసి చెమటలు పడతాయి. తనను తను మర్చిపోతాడు. మెల్లగా లేచి వెన్నెల దగ్గరికి నడుస్తూ వస్తాడు. సిద్ధు చూపు చూసి వెన్నెలకు భయం మొదలవుతుంది. తను కూడా అడుగులు వెనక్కి వేస్తూ ఉంటుంది. తన కోసం తీసుకువచ్చిన చందనం శనగపిండిని చెయ్యంతా తీసుకొని వెన్నెల మెడ మొత్తం స్మూత్గా రాస్తూ ఉంటాడు. వెన్నెల సిగ్గుతో కళ్ళు మూసేసుకుంటుంది. ఇంకో గుప్పిడితో వెన్నెల పలచటి పొట్ట మీద అభిషేకం చేస్తూ ఉంటాడు. సిద్ధును గట్టిగా హగ్ చేసుకుంటుంది వెన్నెల. జడ తప్పించి వెనక సైడ్ కూడా రాస్తూ ఉంటాడు. వెన్నెల కూడా నలుగు తీసుకుని సిద్ధు వైపుకి రుద్దుతూ ఉంటుంది. ఆ తర్వాత గట్టిగా శ్వాస పీల్చుకుని వెన్నెల్ని వదిలేస్తాడు. పిచ్చిదాల్లా చూస్తూ ఉంటుంది వెన్నెల. ఇప్పుడు పో బయటికి, మీ అమ్మకి ఏం అనుమానం రాదు అంటాడు వెనక్కి తిరిగి. ఇప్పుడు దాకా నువ్వు చేసింది మా అమ్మ కోసమా బావా? కన్నీళ్ళు తడుతుంది వెన్నెల.
మన మీద డౌట్ రాకూడదని వెన్నెల బయటికి వెళ్ళిపోతుంది. సిద్ధు తనలో రేగిన వేడిని చల్లార్చుకుంటూ అరగంట పాటు షవర్ కిందనే నిలబడిపోతాడు. వెన్నెల ఎప్పుడు బయటికి వస్తుందా అని వాళ్ళ బెడ్రూమ్ తలుపులు వేయకుండా బయట వెయిట్ చేస్తూ ఉంటారు రమ. వెన్నెల మళ్ళీ తడిచని చీరతోనే వస్తుంది. పైగా వెనక ముందు ఉన్న ఎల్లో కలర్ చూసి నవ్వుకుంటారు. వదిన, మనం అనుకున్నది సక్సెస్ అయింది అని హైపై ఇచ్చుకుంటారు ఇద్దరు. ఇప్పుడు కాదు, రాత్రికి అవుతుందో లేదో చూడాలి అంటారు సుధా. డిన్నర్ టైంకి రీనా, శేఖర్ కూడా వస్తారు. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు అని అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. బాగున్నామమ్మా, మీరంతా ఆలస్యంగా వస్తే ఎలా, రేపు మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నాము అంటారు సుధా. అదేంటి ఆంటీ, అప్పుడే ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా అంటాడు శేఖర్. ఇప్పుడు ఎందుకులే బాబు, రేపు వెన్నెలకి కడుపు పండితే ఎలాగో ఇక్కడే ఉండాలి కదా, తనకు తోడుగా అప్పుడు వస్తాము అంటారు రమ. వెన్నెల బాధగా సిద్ధును చూస్తే సిద్ధు మనసులో ఫీల్ అవుతూ ఏమి పట్టించుకోని వాడిలా ఉంటాడు. అది నిజమేలేండి, ఎంత నెల తిరిగోలేపు మంచి వార్త చెప్తుంది మన వెన్నెల అంటుంది రీనా. అందరూ తననే చూస్తుంటే వెన్నెల తలదించేసుకుంటుంది. షో చేయడానికి రా వెన్నెల, నువ్వు కూడా కూర్చొని తినేమని కూర్చోబెట్టి సిద్ధునే వడ్డిస్తాడు. అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. నా కూతురు అదృష్టవంతురాలు అంటారు రమ. అవునంటీ, నాకు తెలిసి సిద్ధుకి వెన్నెలంటే ఎంత ఇష్టమో, చాలా ప్రేమించాడు అంకుల్ అంటాడు శ్రీకర్. అవును అంకుల్, మీరు కానీ వెన్నెల్ని ఇంకెవరికైనా ఇచ్చేసి ఉంటే వీడు ఈ తరం దేవదాస్ అయిపోయేవాడు అంటుంది రీనా. నా కూతురిని ప్రాణంగా ప్రేమించే అల్లుడిని ఇంట్లో పెట్టుకొని ఇంకెవరికో ఎందుకు ఇస్తానమ్మా అంటారు నరసింహ. ఆ సంగతి నాకు ముందే చెప్పి ఉంటే ఈరోజు నేను బావ ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా నాన్న అనుకుంటుంది వెన్నెల మనసులో. ఆఫ్టర్ డిన్నర్ వెన్నెల తలలో మల్లెపూలు పెడుతూ అడుగుతారు రమాగారు. వెన్నెల, చెప్పమ్మా, నీకు అల్లుడి గారికి మధ్యలో అంతా బాగానే ఉందా? అమ్మో, సాయంత్రం చూసింది అమ్మ నమ్మలేదా అనుకుంటుంది వెన్నెల. మాకేంటమ్మా, చాలా బాగున్నాం, బాగా చూసుకుంటాడు నన్ను అంటుంది పైకి. అల్లుడు బాగానే చూసుకుంటాడు, నువ్వే దూరం పెడుతున్నావు. ఎందుకని? నేనా? లేదే. మరెందుకు? ఇక్కడికి వచ్చాక మారిపోయావు. మన ఇంట్లో రోజు నువ్వే వంట చేస్తానివి, ఇక్కడ చేయటం లేదంట. వేరే గదిలో ఎందుకున్నాయి నీ బట్టలు? అది మరమ్మా, అది నేను చెప్తాను. అంటే బావని నా చేతిని కాల్చుకుంటానని భయపడి బయటే తెస్తాను అన్నాడు. నా తప్పేం లేదు. నిజమా? అవును, ఆ రూమ్ మొత్తం బావ బట్టలకే అలమరా సరిపోయింది, అందుకే నావి ఇక్కడ పెట్టుకున్నాను. కానీ నేను ఉండేది ఈ గదిలోనే, ఒక్కదాన్నే పడుకోలేను అని నీకు తెలుసు కదమ్మా. తెలుసులే. వెన్నెల ఎప్పుడైనా గొడవ పడినా అల్లుడికి దూరంగా ఉండకమ్మా. ఇంట్లో భార్య అలిగితే భర్త బయట దారులు చూసుకుంటాడు అంటే. అబ్బా, నీకెలా చెప్పాలి? దూరం పెట్టమాకు సరేనా? ఇంట్లో నువ్వు వండటం లేదని ఎలా బయట తింటాడో అలా పడకిల్లు కూడా. నిజంగానమ్మా? భయంగా అడిగింది వెన్నెల. ఇంత అమాయకంగా ఉంటే కాపురం ఎలా నెట్టుకొస్తావే? మీరేగా చిన్నప్పటి నుంచి ఇంటికి స్కూల్కి తప్ప ఎక్కడికి పంపించలేదు, ఇంకేం నేర్పించలేదు, మరి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు తెలుసుకో. రీనాని అడుగు నీకేదైనా అనుమానం ఉంటే. సరే కానీ మీరు రేపే వెళ్ళిపోవాలా? ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదా అమ్మా. ఊర్లో పనులు ఆగిపోయాయి కదే, మళ్ళీ వస్తాం. కానీ నువ్వు వెళ్ళు, అల్లుడు గారు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే అని వెళ్తుంది వెన్నెల. డోర్ వేయగానే వెన్నెల చేతిని గట్టిగా పట్టుకొని దగ్గరికి లాక్కుంటాడు సిద్ధు. బావా, ఏమైనా కావాలా బావా అంటుంది. ఏంటి అత్తయ్యకి నా మీద తెగ చాడీలు చెప్తున్నావు? కోపంగా అడుగుతాడు సిద్ధు. మరి ఏం చెప్పంటావు? వాళ్ళకి మన మీద డౌట్ పోలేదు, అందుకని నన్ను తిట్టించాలని ప్లాన్ చేస్తావా? చంపేస్తాను. సారీ బావా, నాకు ఇంకేం చెప్పాలో తెలియలేదు. సారీ చెప్పేసి తప్పించుకుందామో అనుకుంటున్నావా? ఈ సిద్ధు దగ్గర అలాంటి కుదరవు. సారీ బావా, ప్లీజ్. నో పనిష్మెంట్. ఆ పాలు మొత్తం తాకే. బావా, పాలా అని మొహన్ రకరకాలుగా వంకలు తిప్పుతుంది. పాలే తాగు. వద్దు బావా, నాకు వామిటింగ్ వస్తుంది. పోనీ నేను తాగనా అంటూ మీదకు వస్తాడు సిద్ధు. తాగు బావా, కానీ నీకోసమే, నాకు షేర్ కూడా వద్దు అని గ్లాస్ ఇస్తుంది. ఇలా కాదే, ఈ గ్లాసు పాలని మనం ఫస్ట్ నైట్ రోజు ఇద్దరం కలిసి తాగని చూసావా, అలా తాగుదో అని కిల్లింగ్గా ఇస్తే చూస్తాడు. వెన్నెల షివర్ అయిపోతుంది. వద్దు బావా అంటూ హెడ్ డౌన్ చేస్తుంది. ఒక్కసారి ట్రై చేద్దామే. నీకు నేనంటే ఇష్టం లేదు కదా బావా, మరి ఎందుకు అలా చేస్తావు? నిన్ను ఏడిపించడానికి ఇదే కరెక్ట్ అనిపించి అంటూ నడుం మీద చేయి వేస్తాడు సిద్ధు.
వదిన వాళ్ళు బాగానే ఉన్నారంటావా అని రమాగారు వాయిస్ స్లోగా వినిపిస్తుంది. బావా విన్నావా, వాళ్ళు నమ్మట్లేదు అంటుంది వెన్నెల. అవునని అంటూ మొన్న చేసింది మళ్ళీ చేద్దాం నమ్మేస్తారు అని పెదాల్ని కిస్ చేస్తాడు సిద్ధు. కానీ వెన్నెల అతని మాయలో పడదు, దూరంగా తోచేస్తుంది. సిద్ధు బెడ్ మీద పడతాడు. ఏంటే అలా తోసావు అని అరుస్తాడు. మరి నువ్వు నేనంటే ఇష్టం లేదంటూ ఇలా చేయటం ఏమైనా బాగుందా బావా అని అమాయకంగా అడుగుతుంది వెన్నెల. అమ్మ వాళ్ళు నమ్మించాలని నువ్వే కదా అన్నావు. అవును, కానీ ఇలా దగ్గరికి వస్తూ మళ్ళీ దూరం అవుతూ బాధ పెట్టుకు బావా, నాకు ఏడుపు వస్తుంది, నాకు అసలు ఇష్టం లేదు. సరే నేనేం చేయను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అని దుప్పటి కప్పుకొని పడుకుంటాడు సిద్ధు. బావా ప్లీజ్, ఇది మన ఇద్దరి ప్రాబ్లం కదా బావా, సో వాట్, నేను చేసేది నీకు నచ్చట్లేదు కదా, అలా కాకుండా ఇంకోలా ట్రై చేద్దాం కదా, ఎలా చేద్దాము? ఎలా అంటే నేను ఆలోచించి బావా ఒక ఐడియా అని అరుస్తుంది. అబ్బా నా చెవులే అని కసురుకుని చెప్పి తగలడు అంటాడు. మొన్న రీనా వాళ్ళకి నా వాయిస్ విని వెళ్ళిపోయారు కదా, అలా చేద్దాము. అదేగా నేను చెయ్యబోతే నువ్వు వద్దని ఆపేసింది మొద్దుదానా. ఇదిగో మళ్ళీ నువ్వేదో చేస్తా అంటున్నావు, అలా కాదు నేనే అంటాను. ఏమని? ఆ రోజు ఏమనంటే రీనా వాళ్ళు వెళ్ళిపోయారు, అది ఇప్పుడు అంటాను, అమ్మ వాళ్ళు వెళ్ళిపోతారు. ఛా అని ఐబ్రో లిఫ్ట్ చేస్తాడు సిద్ధు. మనసులో మాత్రం అమ్మని దీనికి తెలివి బాగా పెరిగిపోయింది, ఇలా అయితే నా కిస్సులు తీసుకునేది ఎలా అనుకుంటాడు. సూపర్ ఐడియా కదా బావా అంటుంది. ఏడ్చినట్టు ఉంది, నీకు నచ్చింది చేసుకో. సరే నేను చేస్తాను అని. అవును బావా, ఆ రోజు నేను ఏమని అరిస్తే వెళ్ళిపోయారు రీనా వాళ్ళు, నన్ను అడుగుతావేంటే అని చేయుతాడు. కొట్టదు బావా, నాకు గుర్తులేదు, నువ్వు విన్నావు కదా చెప్పు ప్లీజ్. ఏమో నాకు కూడా గుర్తులేదు, పోనీ ఒక పని చేద్దాం. ఏంటి బావా? మళ్ళీ అదే పని చేసి ఫోన్లో రికార్డ్ చేద్దాం. చీ వద్దు, అయితే నీ సావు నువ్వు సావు అని కోప్పడతాడు సిద్ధు. ఏమన్నారు వాళ్ళబ్బా అని ఆలోచిస్తూ, మామూలుగా నొప్పి కలిగితే అమ్మ అంటాం కదా, అలానే ఇప్పుడు కూడా అరుస్తాను అని గట్టిగా అరుస్తుంది వెన్నెల. ఆ కేక్కి సిద్ధు బెడ్ మించి కింద పడతాడు దడుచుకొని. బయట వాళ్ళు కూడా భయపడిపోయి వెన్నెల ఏమైందమ్మా అని అడుగుతారు భయంగా బయట నుంచి. ఏం లేదమ్మా అని కవర్ చేస్తుంది. బావా ఇదేంటి అమ్మ వాళ్ళు ఏమైంది అని అడుగుతున్నారు, రీనా వాళ్ళలాగా వెళ్ళిపోలేదు ఎందుకని అంటుంది. ఎందుకంటే నువ్వు నేను కొరికినట్టు అరవలేదే, పాము కరిచినట్టు అరిచొచ్చావు అంటాడు సిద్ధు. అవునా, ఇప్పుడెలా బావా అని తల మీద చీర వేసుకున్న దిగులుగా కూర్చుంటుంది వెన్నెల. సిద్ధు సడన్గా సీరియస్గా లుక్ ఇస్తూ వెన్నెల దగ్గరికి వెళ్తాడు. ఏంటి బావా అంటూ వెనక్కి వెళ్ళిపోతూ అంటుంది వెన్నెల. సిద్ధు బాగా దగ్గరికి వస్తాడు. వెన్నెలకి చెమటలు పడుతూ ఉంటాయి. వేలితో వెన్నెల నడుము మీద నుంచి ముక్కు పెదాల మీదుగా కిందకు వస్తాడు. వెన్నెల కళ్ళు మూసుకుపోతాయి. మెడ దగ్గరికి వచ్చాక బయట కొంచెం తప్పిస్తాడు. అక్కడ సాయంత్రం అతను బయట చేసిన మార్క్ అలాగే ఉంటుంది. చీరని నలిపేసి పువ్వులు తుంపేసి ఆ మార్క్ చూపించి బయటికి వెళ్ళా అంటాడు. ఇంతేనా, భయపడిపోయాను అనుకుంటుంది వెన్నెల. డోర్ తీస్తూ ఎందుకైనా మంచిదని సినిమా తెలివితేటలు వాడి బావా వదులు, ఒక్కసారి దాహంగా ఉంది, వాటర్ తెచ్చుకుంటాను అని యాక్ట్ చేస్తుంది. అమ్మో ఇది మామూలుగా కాదు, ఎన్ని వేషాలు ఇస్తుంది. కళ్ళు పొడుచుకొని చూస్తాడు సిద్ధు. వెన్నెల చీర సర్దుకున్నట్టు నటిస్తూ బయటికి వెళ్తే సోఫాలో రమాగారు సుధాగారు తనని చూసి మూసిగా నవ్వుకుంటారు. సిగ్గుపడిపోతూ యాక్టింగ్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తూ వాటర్ తీసుకుని రూమ్లోనికి రన్ చేస్తుంది వెన్నెల. రమాగారు సుధాగారు నమ్మేసి హ్యాపీ అవుతారు. ఆ నెక్స్ట్ డే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. సిద్ధు ఆఫీస్కి వెళ్ళిపోతే వెన్నెల బోర్ ఫీల్ అవుతూ టీవీ చూస్తూ ఉంటుంది. హాయ్ వెన్నెల, బోర్గా ఉందా అని అడుగుతుంది రీనా. హాయ్ రీనా, నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, పీరియడ్స్ అని లీవ్ తీసుకున్నాను. అవును, సరేరా ఇద్దరం సినిమా చూద్దాం. సినిమా ఏముందిలే, మీ కొత్త జీవితం ఎలా ఉందో చెప్పు అంటుంది రీనా. తనకు ఉన్న ఒక్క ఫ్రెండ్ ఇక్కడే రీనా. తన ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియక కంగారు పడుతున్న వెన్నెల రీనాకి చెప్దామా అని అనుకుంటూ ఉంటుంది. చెప్పమంటే ఆలోచిస్తున్నావు, చెప్పకూడదా అంటుంది రీనా. చెప్పకూడదని కాదు రీనా, నాకున్న ఫ్రెండ్ నువ్వు మాత్రమే. ఇక్కడ నీకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటాను? అమ్మయ్య, అయితే నువ్వు నన్ను ఫ్రెండ్గా ఒప్పుకున్నావు, థ్యాంక్ యూ.
నేను నీకు నచ్చలేదేమో అని ఫ్రీగా ఉండవో అనుకునేదాన్ని. అలా ఎందుకు అనుకుంటున్నావు? నాకు కొంచెం మొహమాట ఎక్కువ, తొందరగా కలవలేను అందుకని. అయ్యో, అది ముందే చెప్పు ఉంటే నేనే రోజు వచ్చి దాన్ని డిస్టర్బ్ చేసినట్టు అవుతుందని రాలేదు. అండ్ మీరు న్యూ మ్యారీడ్ కపుల్ కదా. న్యూ మ్యారీడ్ అని విని వెన్నెల ఫేస్ డల్ అయిపోయింది. అదేంటి వెన్నెల అలా అయిపోయావు? ఎవరైనా సిగ్గు కదా పడతారు అంటుంది రీనా. అది ఏం లేదు. నిజం చెప్పు, మీ మధ్యలో అంతా బాగానే ఉందా? ఎందుకు డల్ అయిపోయావు సడన్గా చెప్పు అంటుంది రీనా. వెన్నెలకి తన మనసులో పెయిన్ పంచుకోవడానికి ఫ్రెండ్ కావాలనిపించి చెప్పాలని డిసైడ్ అయ్యింది. బావకి నేనంటే ఇష్టం లేదు. ఆర్ యూ కిడ్డింగ్? వెన్నెల అని నవ్వుతూ అడుగుతుంది రీనా. లేదు, నిజమే చెప్తున్నాను. సిద్ధు లవ్స్ యూ. ఐ లాట్ వెన్నెల. గతంలో రీనా ఇప్పుడు ప్రేమించట్లేదు, చాలా హెయిట్ చేస్తున్నాడు. అలా అని సిద్ధు చెప్పాడా అంటుంది రీనా. ఎస్, మా ఫస్ట్ నైట్ రోజు చెప్పాడు. అప్పటి నుంచి దూరంగానే ఉంటున్నాడు. మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదా అని షాక్ అవుతుంది రీనా. లేదు, మీకు డౌట్ రాకూడదని ఇక్కడికి వచ్చిన రోజు నైట్ మేమిద్దరం నటించాము. ఎందుకని నీకు తను చెప్పలేదా? నువ్వు అడగలేదా? నేను బావ లవ్ని రిజెక్ట్ చేసినందుకు అని చాలా బాధపడ్డాడంట. అంతేనా వెన్నెల? అవును. ఇట్స్ ఓకే వెన్నెల, ఏదైనా నాతో నువ్వు షేర్ చేసుకోవచ్చు అని ధైర్యాన్ని ఇస్తుంది రీనా. థ్యాంక్ యూ రీనా అని నవ్వి ఫాస్ట్ చెప్తుంది వెన్నెల. ఫ్లాష్ బ్యాక్. 1 year బ్యాక్. సిద్ధు పొంగల్ హాలిడేస్కి ఊరికి వస్తాడు. నెక్స్ట్ నీకు వెన్నెలకి పెళ్లి చేద్దాం అంటున్నారు మావయ్య అని చెప్తారు సుధాగారు. చిన్ననాటి నుండి లవ్ చేస్తున్నాడు సిద్ధు వెన్నెల్ని. పెళ్లి చేసుకుంటారని చాలా సంతోషంతో వెన్నెల ఇంటికి వెళ్తాడు. కాబోయే అల్లుడికి బాగా మర్యాదలు చేస్తారు నరసింహ, రమాగారు. వెన్నెల ఎప్పట్లానే పలకరిస్తుంది. మావయ్య, నేను వెన్నెలతో కొంచెం మాట్లాడాలి, బయటకు తీసుకెళ్తాను అంటే తీసుకెళ్ళు అంటారు నరసింహ. రమాగారు బావతో టెంపుల్కి వెళ్ళరా అని పంపుతారు. కానీ సిద్ధు వెన్నెల్ని బైక్ మీద టెంపుల్ కాకుండా చెరువు గట్టుకు తీసుకువెళ్తాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు బావా అని అడుగుతూనే చెరువులో ఉన్న తామర పూలని ఆనందంగా చూస్తూ ఉంటుంది వెన్నెల. నీకు తామర పూలు అంటే ఇష్టం కదా అంటాడు సిద్ధు. అవును బావా, చాలా. చిన్నప్పుడు మెడలో వేసుకుని తిరిగేదాన్ని. ఇప్పుడు కూడా కావాలని ఉంది, కానీ చాలా లోపలగా ఉన్నాయి అంటుంది బాధగా. సిద్ధు ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చెరువులోనికి దూకేస్తాడు. బావా, ఏం చేస్తున్నావు? చెరువు చాలా లోతుగా ఉంది, మునిగిపోతావు అని అరుస్తుంది వెన్నెల. సిద్ధు పీకల వరకు మునిగి మరీ చేతుల నిండా అయ్యేలా బోలెడని తామర పూలని కలెక్ట్ చేసి తీసుకుని వస్తాడు. వెన్నెల చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. చేయి అందిస్తుంది తీసుకోవడానికి, కానీ సిద్ధు ఇవ్వడు. ప్లీజ్ బావా ఇవ్వు, నా కోసం కదా తీసుకుని వచ్చావు, ప్లీజ్ అంటుంది. సిద్ధు నవ్వుతూ నీల్ డౌన్ చేసి కూర్చొని ఐ లవ్ యూ వెన్నెల అంటాడు, పువ్వుల్ని ముందుకు పెడుతూ. వెన్నెల అలా షాక్తో ఉండిపోతుంది. ప్రేమల దోమలో మన ఇంట వంట వండకూడదని నేను చూపించిన వాడిని నువ్వు పెళ్లి చేసుకోవాలని అని నరసింహ అన్న మాటలు గుర్తుకు వస్తాయి. వెన్నెల చెప్పు, నేనంటే నీకు ఇష్టమేనా అని ఆశగా అడుగుతాడు సిద్ధు. సిద్ధును బాధపెట్టి ఇష్టం లేకపోయినా అతని మనసులో తను ఉండకూడదు అనుకుంటుంది వెన్నెల. ఏంటి బావా ఇది? నువ్వు మన ఇంటి మనిషివే అనుకొని చనువుగా ఉంటే ప్రేమ అని ఎలా అనుకున్నావు? నువ్వంటే నాకు కొంచెం కూడా అలాంటి ఉద్దేశం లేదు బావా అంటుంది. నిజంగా నేనంటే నీకు ఇష్టం లేదా వెన్నెల? చెప్తున్నాను కదా బావా, నువ్వంటే నాకు అస్సలంటే అస్సలు కొంచెం కూడా ఇష్టం లేదు. నువ్వు ఇలా చేయటం నాకు నీ మీద ఉన్న కొద్దీ ఇష్టాన్ని కూడా చంపేస్తుంది. నమ్మకం పోయింది. నేను కేవలం నా ప్రేమను నీకు తెలియజేశాను వెన్నెల బాధగా అంటాడు సిద్ధు. ఇంట్లో అమ్మాయిని కూడా వదలకుండా ప్రేమ అని వెంట పడాలి అనుకున్నావు అంటే ఏమనుకోవాలి? మళ్ళీ మీ ఇంటికి మామూలుగా రాగలనా? అది తర్వాత వెన్నెల, నీకు నేనంటే ఇష్టం ఉందా లేదా చెప్పు. లేదు బావా, అస్సలు లేదు. దయచేసి నన్ను ఇష్టపడితేనో వదిలే, మళ్ళీ మళ్ళీ వెంట పడకు. పడితే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అరిచి వెళ్ళిపోతుంది వెన్నెల. అది జరిగింది రీనా అని గతం చెప్తుంది. ఇది నాకు తెలిసి వెన్నెల, కానీ నీకు తెలియని విషయం, అప్పటికే మీ ఇంట్లో వాళ్ళు మీ పెళ్ళికి రెడీ అయ్యారు. అందుకే సిద్ధు ధైర్యం చేసి ప్రపోజ్ చేశాడు. నిజమా రీనా?
నాకు తెలీదు. నాన్నకు భయపడి బావని బాధ పెట్టాను. నా భర్తను మాత్రమే ప్రేమించాలి అనుకున్నాను అని ఏడుస్తుంది వెన్నెల. ఆ తర్వాత నువ్వు సిద్ధుని చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు కదా అంటుంది రీనా. నీకు ఇది కూడా తెలుసా అని ఆశ్చర్యపోతుంది వెన్నెల. తెలుసు, శ్రీకర్ చెప్పాడు. ఆ తర్వాత సిద్ధు చాలా డల్ అయిపోయాడు. తినేవాడు కాదు, పడుకునేవాడు కాదు, నీ గురించే ఆలోచిస్తూ ఉండేవాడు ఎప్పుడు. కానీ ఆ రోజు జరిగింది నా తప్పే ఉంది, బావదే కదా అంటుంది వెన్నెల. అసలు నీకు ఏం తెలుసు చెప్పు అంటుంది రీనా. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్. సిద్ధు వెన్నెలకి ప్రపోజ్ చేసిన 2 రోజుల తర్వాత వెన్నెల ఇంటికి వస్తాడు. ఆ టైంలో ఇంట్లో ఎవరూ ఉండరు, వెన్నెల ఒక్కతే ఉంటుంది. హలో అండి, స్టోరీలో చాలా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయండి. అలాంటి సీన్స్ అన్ని చాలా వరకు నేను కట్ చేసి చదివానండి. అన్నట్టు స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే స్టోరీ ఇంత బాగుంది కాబట్టి కొన్ని రొమాంటిక్ సీన్స్ అనేవి కట్ చేస్తూ స్టోరీని మాత్రం కంటిన్యూస్గా చదువుతున్నానండి. మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. ఇంకా 2 పార్ట్స్ ఉన్నాయండి. మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి. రేపు మార్నింగ్ నెక్స్ట్ పార్ట్తో మిమ్మల్ని అందరినీ నేను కలుస్తాను. అంతవరకు నమస్తే.